యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం ఆలోచిస్తున్నావు బావా? నేను చేసినా నువ్వు నేర్పినా ఆ సంతకం గురించేనా? అదే ఆలోచిస్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి బావా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కళ్ళల్లో నా మీద ప్రేమను చూస్తున్నా. అంటే నేనే వైదేహినని నీ మనసు గుర్తించింది బావా. ఎన్ని గుర్తులు చూపించినా ఎలాగోలా తెలుసుకొనుంటానని అనుమానించిన నువ్వు ఈ సంతకం విషయంలో నన్ను నమ్మావు. చాలు బావా. చెప్పాను కదా బావా, నువ్వు గుర్తించలేకపోయినా నీ మనసు గుర్తించేలా చేస్తానని. ఆ మనసు గుర్తించేసింది. అయినా సరే డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా బావా? నీకోసం కాదు, ఇంట్లో వాళ్ళకి నమ్మకం కలగడం కోసం. నీ కళ్ళల్లో కనిపించే ప్రేమ నీ మాటల్లోనూ చేతల్లోనూ కనిపించటం లేదు. ఇంకా ఏమైనా అనుమానం ఉందా బావా? ఉన్నా ఉంటాయి. ఆకాశంలో సూర్యుడు ఉన్నా ఎండ నేలని తాకాలని లేదు కదా బావా. ఎన్నో మేఘాలు అడ్డం వస్తాయి. అలాగే నీ ప్రేమ నన్ను చేరకుండా అడ్డుకునే మేఘాలెన్నో. సరే బావా, నువ్వేమైనా ఆలోచించుకో, నేను మాత్రం అడగను. నువ్వే చెప్పే క్షణం ఒకటి వస్తుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా. దేవాంశ్, 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 ఏమైందా లేఖ్య? ఇక్కడే ఉన్నావా? మనిషి ఎదురుగా వచ్చి చూస్తున్నా కనీసం చూడడం లేదు, పిలిస్తే పలకడం లేదు. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు దేవాంశ్? ఇందాక తను చేసిన పని గురించా? దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇన్ని రోజులు మోసం చేసింది, ఇప్పుడు బయటపడింది. రిపోర్ట్ రాగానే వైశాలి బయటికి వెళ్ళిపోతుంది. వైశాలి కాదలేఖ్య, వైదేహి.
వైదేహినా? ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? అవునా లేఖ్య, రిపోర్ట్స్లో తను వైదేహి అనే వస్తుంది. అంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేస్తుందని ముందే ఊహిస్తున్నావా దేవాంశ్? ఈసారి ఆ ఛాన్స్ లేదు దేవాంశ్. ఆ రిపోర్ట్స్ని మార్చడం దేవుడి తరం కూడా కాదు. అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను, తనే వైదేహి అని. నువ్వంటే ఎలా అవుతుంది దేవాంశ్? హా? ఇప్పుడే కళ్ళ ముందు రుజువైంది కదా, తనకి చదువు రాదు. అయినా సంతకం పెట్టి దొరికిపోయింది కదా. తనకి చదువు రాదు నిజమే, కానీ సంతకం పెట్టడం మాత్రం వచ్చు. నేనే నేర్పించాను. మా ప్రేమకి గుర్తుగా తను చేసిన సంతకం అది. నేను తనకి తన పేరు మాత్రమే సంతకంగా నేర్పా. కానీ నేను లేనిదే తను లేనని నా పేరులో మొదటి అక్షరాన్ని తన సంతకంలో మొదటి అక్షరంగా చేసుకుంది. దేవైహి అని సంతకం నేర్చుకున్న నా వైదేహి తనే. తనే తనే మిగతా ఏ విషయాలైనా ఎలాగైనా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఈ సంతకం నాకు వైదేహికి తప్ప వేరే ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను, తనే నా వైదేహి అని. పొద్దున నా గదిలోకి వచ్చినప్పుడు కూడా భయం ఎప్పుడూ నిజం దాచే వాళ్ళకే గాని నిజం ఎప్పుడూ నిర్భయంగానే ఉంటుంది అని చెప్పింది. తను చెప్పింది నిజం. అబద్ధం చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లలో ఎక్కడ దొరికిపోతామేమోనని ఒక భయం ఉంటుంది. మొదట్నుంచి తనలో బాధని చూశానే గాని ఆ భయం చూడలేదా లేఖ్య? ఎందుకంటే తను నిజం కాబట్టి. ఏమన్నావు దేవాంశ్? తను పొద్దున నీ గదిలోకి వచ్చిందా? అవును, పొద్దున్నే వచ్చింది. ఇందులో ఏముంది? వచ్చాకేం జరిగింది? అలా అడుగుతావేంటి అలేఖ్య? నువ్వు కూడా అందరిలాగే తప్పుగా ఆలోచిస్తున్నావా? తను ఎంతసేపు వైదేహి అని ఎలా నమ్మించాలి అని ఎదురు చూసిందే తప్ప నా ఏకాంతాన్ని అవకాశంగా తీసుకోలేదు. నేను లాయర్ని దేవాంశ్. జరిగిన దాంట్లో లొసుగులు మాత్రమే చూస్తాను కానీ ఏదేదో ఊహించుకుని అపోహలో బ్రతకను. తను వచ్చాక జరిగిందేంటో జరిగినట్టు చెప్పు. నాకు ఎంతో ఇష్టమైన క్యారెట్ జ్యూస్ తీసుకొచ్చింది. తర్వాత ఆ జ్యూస్ నా షర్ట్ మీద పడింది. అప్పుడు తనే తుడిచింది. ఇదిగో నాకిష్టమైన ఈ బట్టల్ని వేసుకోమని తనే ఇచ్చింది. ఏంటి? ఈ బట్టలు తనిచ్చిందా? ఎక్కడి నుంచి తీసింది? ఆ కబోర్డ్లో నుంచి తీసింది. తనకి తెలుసు కదా నాకు ఏది ఇష్టమో అది ఎక్కడ ఉంటుందో. అందుకే వార్డ్రోబ్ నుంచి తీసి సరిగ్గా ఈ బట్టలే ఇచ్చింది. సరే, నాతో రా. అలేఖ్య, అలేఖ్య ఏం చేస్తున్నావు? ఆ ఫైల్ ఎందుకు తీస్తున్నావు అలేఖ్య? చెప్తాను. పర్వాలేదు, నా లాయర్ బుర్ర బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇటు చూడు, అచ్చం అదే సంతకం. తను పెట్టిందే కదా.
అచ్చం అలాగే ఉంటుంది మరి. కాదు దేవాంశ్, ఇంకా నీకు అర్థం కావడం లేదా? నీ జీవితంలోకి వైదేహిల రావటం కోసం మిగతా విషయాలు ఎలా తెలుసుకుందో ఈ సంతకం కూడా అలాగే తెలుసుకుంది. ఏమంటున్నావు అలక్య? నిజం. పొద్దున్న నీకు బట్టలు ఇవ్వడానికి ఈ వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు ఇదిగో ఈ ఫైల్లో వైదేహి చేసిన సంతకం చూసింది. చదువుకున్నది, మోసం చేయగలిగే తెలివితేటలున్నది కదా. వెంటనే సంతకం పసిగట్టి అచ్చగుద్దినట్టు అలాగే పెట్టేసింది. నువ్వేమో సంతకం పెట్టింది కాబట్టి వైదేహి ఏమోనని కలల్లో తేలిపోతున్నావు. నిన్ను మళ్ళీ మోసం చేసింది దేవాంశ్. నమ్మలేకపోతున్నాను అలేఖ్య. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం మాత్రం ఇదే దేవాంశ్. నీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయి. అనుమానం తీరిపోతుంది. అందుంటుందా ఈ పాటికి? ఒకసారి ఫోన్ చెయ్యి. నాంచారమ్మా, నీకు తొందర ఎందుకు? పని అయిపోయాక తనే ఫోన్ చేస్తుంది. అదిగో అక్కడి నుంచే ఫోను. చెప్పు లక్ష్మమ్మ. అదేంటమ్మా, నోట్ల కట్టెలు పంపిస్తారనుకుంటే ఏదో స్ప్రే పంపించారేంటి? దీంతో నేనేం చేసుకోను? నీ చేసిన సహాయానికి ఇదే నా బహుమానం. పిచ్చిదానా, నోట్ల కట్టలదే ఉందే. ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది. ఇది నీ బ్రతుకునే సెటిల్ చేస్తుంది. ఇది నా బతుకునే ఉద్ధరిస్తుందమ్మా. ముందు చెప్పేది పూర్తిగా వినవే. ఇప్పుడు అక్కడ ఏదైనా వాసన వస్తోందా? ఇప్పుడే పోపెట్టానమ్మా. ఇప్పుడు నీ చేతిలో ఉన్న స్ప్రేని స్ప్రే చేయి చాలు. స్ప్రే కొట్టాలా? అవును, కొట్టు. అలాగేనమ్మా. కొట్టానమ్మా. ఇప్పుడు నీకు అక్కడ ఏదైనా వాసన వస్తోందా? అస్సలు రావడం లేదమ్మా. దీన్ని స్ప్రే చేయగానే వాసన మొత్తం పోయింది. రాదు, అందుకే నీకది పంపించా. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేసావే అనుకో, ఒక పని మనిషిగా కాదే, నలుగురు పని మనుషుల్ని పెట్టుకునేంత డబ్బిస్తాను నీకు. చేస్తానమ్మా, మీరేం చెప్పినా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. రాత్రి అందరూ పడుకున్నాక వంటగది మొత్తం దీన్ని స్ప్రే చేయి చాలు. అలాగేనమ్మా. మర్చిపోవద్దు, వంటగదిలో మొత్తం స్ప్రే చెయ్యాలి. అలాగేనమ్మా, మర్చిపోకుండా అలాగే చేస్తాను. నాంచారమ్మా, పని అయిపోయింది.
అమ్మా నేను నా కార్ స్టెఫ్నీ టైర్ పంచర్కి ఇచ్చాను, తీసుకుని వస్తాను. అలాగే. బాబు స్టెఫ్నీ రెడీనా? ఇచ్చేస్తావా? అయిపోయిందన్నా, ఒక్క నిమిషం. అన్న డిక్కీ ఓపెన్ చేయండి అన్న. ఓపెన్ చేశాను. దశరథ రామయ్య ఇంట్లో అనుకోని సంఘటన అని అన్ని న్యూస్ ఛానల్స్లో ఒక్కటే వార్త. హ. ఈ దెబ్బకి వైదేహి చచ్చి పైలోకానికి వెళ్తుంది. ఏమన్నారు? దశరథ రామయ్య గారి ఇంట్లో చావులా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు వీళ్ళు? కారాపు కారాపు నిన్నే కారాపు. ఇన్నాళ్లకి దశరథ రామయ్య మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది చెంచల. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ ఇంట్లో చావు గురించి వినాలా అనిపిస్తుంది. రేపు తెల్లారింటికల్లా ఏదో జరుగుతుందంటున్నారు. ఎంతమంది చనిపోతారో తెలీదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎలా తెలుసుకోవాలి? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? అసలు దీన్ని ఎలా ఆపాలి? అమ్మేమో ఫోన్ చేయొద్దని ఆంక్షలు పెట్టింది. పోనీ ఇంటికి వెళ్దామంటే ఆ అవకాశం లేదు. అసలు ఎలా చెప్పాలి? లేదు, అమ్మ ఇది ఉందని ఆగితే కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుంది. ఎలాగైనా విషయం అమ్మకి చెప్పాలి. అది మనవడు వైదేహికి నేర్పిన సంతకమేనట్ రాజా. అంటే ఇప్పుడు తను మన వైదేహి అనుకోవాలా, లేక మోసం చేయడానికి వచ్చిందే ఎలాగోలా సంతకం కూడా నేర్చుకుందనుకోవాలా? ఆ రెండోదే కరెక్ట్ బామ్మగారు. తను ముమ్మాటికి మోసగత్తే, వైదేహి కానే కాదు. అందరికీ తను పెట్టిన సంతకం గురించి మాత్రమే తెలుసు. కాని ఆ సంతకం దేవాంశ్ గదిలో నుంచి పేపర్లను చూసి కాపీ చేసిందన్న సంగతి మీకు తెలీదు. ఈ విషయం అలేఖ్య బయటపెట్టింది. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అసలు నాకు ఫోన్ చేయొద్దని నేను చెప్పాను కదా. అసలు ఆ సంతకాన్ని ఒక్కసారి చూసి అచ్చుగుద్దినట్టు దించేసిందంటే అది ఎంత పెద్ద కిలాడియో, ఎంత పెద్ద 420యో అర్థమవుతుంది. పొరపాటున కూడా ఎవ్వరికీ తను వైశాలి అన్న ఆలోచన ఇంత కూడా రాకూడదనుకుంది. అమ్మమ్మా, అదే పాయసం తీసుకోండి. పాయసమా? ఇప్పుడు ఈ పాయసం ఎందుకు? ఏంటి స్పెషల్? అందులో ఏమైనా కలిపి తీసుకొచ్చావా? ఎలాగూ నీ మాట వినట్లేదు కదా అని ఇంట్లో అందరికీ ఒకేసారి విషం ఇచ్చి పైకి పంపించేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ప్రాకులాడే వాళ్ళు వేరే ఉంటారక్క. వారికి కుటుంబం కన్నా, పిల్లల కన్నా, చివరికి భర్త కన్నా కూడా ఆస్తే ముఖ్యం. కానీ నేను ఆరాటపడుతున్న ఆస్తి వేరు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మా అందరికీ తెలుసు.
ఇక్కడ నువ్వు పెత్తనాలు తీసుకుని వరసలు కలుపుతూ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీ అవసరం తీరే వరకు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సరే మీ ఇష్టం, కానీ అంతవరకు ఖాళీగా ఉండలేను కదా. అంతవరకు మీ ఇంట్లో పనులు చేసి పని మనిషి అనుకోండి. ముందు పాయసం తీసుకోండి. పని మనిషి అయ్యుంటే ప్రశాంతంగా తీసుకునేవాళ్ళం. కానీ ఇంటి మనిషివి కావాలని అనుకుంటున్నావు కదా, అందుకే. దానికోసం నువ్వేం ఆలోచిస్తున్నావో, అందులో ఏం కలిపావో ఎవరికి తెలుసు?